అత్తగారు పెట్టినటువంటి పెళ్ళి అయినప్పుడు అత్తగారు పెట్టినమాట బైక్లో స్టార్ట్ చేస్తే ఈరోజు బిజినెస్లో అందరు ఆశీర్వాదంతో ఈరోజు రేంజ్ రోవర్లో తిరుగుతున్నాను మేము. థ్యాంక్ యూ. సేఫ్ షాప్ కానీ ఒక డబ్బు ఒకటి అయ్యేది, అవునా కదా? ఎస్ ఆర్ నో? కానీ డబ్బు ఒకటి అయ్యేది సేఫ్ షాప్ అనేది. సేఫ్ షాప్ చాలా ఇస్తుంది, అవునా కదా? ఫారిన్ ట్రిప్స్ ఇస్తుంది, లగ్జరీ హౌసెస్ ఇస్తుంది. అండ్ ఈ రోజు దాంతో పాటు మీ అప్లయన్స్ వచ్చేసి టెస్ట్ మనీ ఉండబోతుంది, మీకు అందరూ చూడవచ్చు. మీరు అందరూ అర్థమవుతుందా? చిరంజీవి ఒక డైలాగ్ చెప్తున్నా. చిరంజీవి ఎప్పుడు ఏం చెప్తున్నా తెలిసిన, నేను జీవితంలో ఫస్ట్ ఏదైనా కంట్రీ పోయేసినంటే సింగపూర్ పోయేసిన అంటుండే. ఏమంటుండే? ఏ పూరు? ఎస్ ఆర్ నో? చిరంజీవి ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ అంటారు, అవునా కదా? అప్లైన్ ఆశీర్వాదంతో, కంపెనీ ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో, మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో నేను కూడా ఫస్ట్ కాలు పెట్టి సింగపూర్లే కాలు పెట్టినా. అర్థమవుతుందా? ఈరోజు ఎట్లయితే సింగపూర్ స్టార్ట్ చేస్తే ఈరోజు ఒక పాస్పోర్ట్ అయిపోయి రెండో పాస్పోర్ట్ కూడా దగ్గర పడదు. అర్థమవుతుందా లేదా? సింపుల్ గా పాస్పోర్ట్ ఫినిష్ అయిపోయింది, రెండో పాస్పోర్ట్ కూడా అయిపోయింది. సింగపూర్ స్టార్ట్ చేసేది. సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, హాంకాంగ్, మకావ్, థాయిలాండ్, స్విట్జర్లాండ్, ప్యారిస్, టర్కీ, రష్యా, ఎన్ని కంట్రీస్ అంటే కౌంటర్స్ కంట్రీస్. ఎస్ ఆర్ నో? ఓన్లీ వన్ ప్లాట్ఫామ్, దాని పేరే సేఫ్ షాప్. సేఫ్ షాప్ అర్థమవుతారా? రాబో కాలంలో నేను ఎట్లా చెప్తున్నాను, నాకంటే ఎక్కువ టెస్ట్ మనీ, నాకంటే ఎక్కువ పెద్ద బండ్లు, నాకంటే ఎక్కువ పెద్ద అచీవ్మెంట్ మీ అందరి దగ్గర ఉండబోతున్నావా? నమ్మకం పెట్టండి సేఫ్ షాప్ పైన, నమ్మకం పెట్టండి మీ పైన. పెడతారా నమ్మకం? మరి వరల్డ్ నెంబర్ 1 టీం కూర్చుంది అనుకుంటే అవునా కదా? బిలీవ్ చేస్తారా? నేను నమ్ముతున్నాను బాయ్, మీరు నమ్ముతున్నారని నాకు తెలియదు విషయం. నాకు క్లియర్ కనిపిస్తుంది. నాకు మీకు అనిపించట్లేదు అంటే మీకు తెలియదు, మీకు తెలియాలి ఆ విషయం. నాకు మాత్రం 100% 2025 నవంబర్ 15 మాట్లాడుతున్నాను ఈరోజు, అవునా కదా? అలా 2030 డిసెంబర్ 5 బడ్డెక్కల 5 డైమండ్ తయారు చేస్తున్నా. 5 డైమండ్ ఇక్కడ కాదు, దేశం మొత్తంలో కొన నుంచి డిస్ట్రిక్ట్ నుంచి డైమండ్ అవుతారు. ఎంత? ఎస్ ఆర్ నో? కాబట్టి ఈరోజు చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు కూడా. నేను కూడా ఒకప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్, మీరు పెద్ద ఫంక్షన్కి వచ్చారు, నేను సో లక్కీ. నేను చిన్న ఫంక్షన్ చూసి నేను ఈరోజు ఎంతో మోటివేషన్ అయిపోయాను. ఆ ఫంక్షన్ నా జీవితాన్ని మార్చేసింది. ఈరోజు మీరు ఎంత లక్కీ అంటే ఒక్క డైమండ్ కాదు, ఇక్కడ 10 కొద్ది డైమండ్లు కూర్చొని వీళ్ళందరూ వచ్చేసి 10 కొద్ది అలాంటి డైమండ్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం వచ్చేసి. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక డైమండ్ కనిపించబోయి సౌత్లో, ఒక డైమండ్ కనిపించబోదు. ఎస్ ఆర్ నో? అక్కడ పోయి చూస్తుంటే మేము, అక్కడ ఢిల్లీకి పోయి చూస్తుంటే. ఈ రోజు పవర్ చూడండి, సేఫ్ షాప్ పవర్ చూడండి, మన గ్రేట్ పెంటర్స్ పవర్ చూడండి, సిస్టమ్ పవర్ చూడండి, టీమ్ వర్క్ పవర్ చూడండి. ఈరోజు మొత్తం డైమండ్ క్వశ్చన్ ముందర సిస్టమ్ లో దమ్ ఉంది. ఎస్ ఆర్ నో? పంపుల దమ్ బరాబర్ ఉంది. ఎస్ ఆర్ నో? నీ తన దమ్ముందా లేదా చెక్ చేసుకో సార్. దమ్ముందా మీ దగ్గర కూడా? నేను దమ్మున్నది కాబట్టి 3 అయినప్పుడు 6,000 రూపాయలు బయటకు వచ్చాను. డబల్ సెంచరీ డైమండ్ చేశాను. డబల్ సెంచరీ స్టేజ్ పైకి వచ్చి తొడగొట్టి చెప్పండి, డైలాగ్ కుదరట్లేదు ఇక్కడ. డైలాగ్ కుదరట్లేదు బాయ్, రియల్ డైమండ్ చేశాను అందుకే నేను. నేను తీసుకోలేదు ఒక ఆడికి, నేను తీసుకుని వచ్చి రేంజ్ వరకు తీసుకున్నాను. మన బిజినెస్ లో లైన్ కట్టి తీసుకున్నాను. తీసుకున్నా చెప్పండి. అవునా కాదు చెప్పండి. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు నేను చెప్తున్నా, అత్తగారు బండి పెడితే బండి నుంచి సలా దోజో డైమండ్ కొట్టంటే రేంజ్ కూడా వేసుకొని తొక్కుడు తక్కువ. అత్తగారు బండి పెడితే డబల్ సెంచరీ కొట్టాం, అవునా కదా? చెక్ చేసుకో సలా మాట్లాడదు బరాబర్, చెప్పేది బరాబర్. ఏ సార్ రేంజ్ వేసుకొని చెప్పండి. ఎవరైతే నిలబడుతుందో ఇప్పటి నుంచి చిన్న చిన్న విషయాలు అంటాను. ఈ రేంజ్ వరకు ఎక్కడ వస్తుంది? రేంజ్ వరకు RX 100 కూడా రాత్రికి వచ్చేసి వస్తుందా?
రేంజ్ రువర్ అది ఏంటది అర్థమవుతుందా లేదా ఇప్పుడు కావాలి అవుతా సౌండ్ తక్కువ వస్తుంది అంటే వద్దా మనం విజయవాడ కారణం ఏమున్నాం సౌండే వస్తుంది బాయ్ ఎనర్జీని ఈ రోజు నుంచి సినర్జీలో కన్వర్టేసి కుట్టులు కొడుతూ పని కాదా కూసుబడితే ప్లేస్ లేదు భయ చూడు ఇక్కడ చూడు ప్లేస్ ఉందా ఇక్కడ వద్దు వద్దు అన్నవాళ్ళు చూస్తున్నది సేఫ్ షాప్ లా ఎస్ ఆర్ నో ఈ కింద పని కావట్లేదు అంటే నీతో దమ్ము లేదు బాయ్ ఎస్ ఆర్ నో దమ్ము ధైర్యం ఉంటే ప్రాపర్ సిస్టమ్ ఫాలో అయ్యి ఎథికల్ పాటించి చాలా డైమండ్ కాదు లైన్ కట్టి పోవాలి ఎస్ ఆర్ నో ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయండి ఇదే కమిట్మెంట్ మెయింటైన్ చేయండి ఆయన ఇంకో డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్ చెప్తాను ఏం చెప్తున్నాను నేను ఆర్మీకి వచ్చాను భయ్యా ఆర్మీలో వచ్చేసి 3 విషయాలు చెప్తారు మాకు డిసిప్లిన్ ఏం చెప్తారు డిసిప్లిన్ సై వర్ది ఏమంటారు సై జగ సై సమయ్ అర్థమవుతుందా లేదా ఈ 3 ఉన్నాయనుకో ఆర్మీలా ధనాధన్ ఫిట్టే ఇంతమంది దూరంకెళ్ళి వచ్చారు అవునా కదా అందరూ దూరంకెళ్ళి ఇక్కడ దాకానే వస్తారు ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కొంచెం నొప్పితో అయ్యా కాబట్టి మీ మధ్యలో వస్తూ ఉంటాను 100% కలుస్తాం ఫిలిం చేయండి ఎత్తుకలు వేస్తాం ఇండియా కాదు రాబో కాలంలో నెంబర్ 1 టీం ఏ టీం ఉందే ప్రపంచం మొత్తం అంటే రాజాలు టైగర్ టీం సిస్టమ్ పట్టుకోండి 25 years కంపెనీ బై సేఫ్ షాప్ ఏ కంపెనీ ఎన్ని సంవత్సరాలు 25 పోతా ఉంటాడు ఆనంద్ ఏం చేస్తాడు రామ్ రామ్ కి జై హో దానికి ఏం భయపడకండి భయపడాలేమన్నా 140 కోట్ల జనాభా ఉంది చాలా కేరళ నుంచి కర్ణాటక నుంచి కాదు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కృష్ణ టీం ఉంది ఏ స్టేట్ వదిలిపెట్టేది అర్థమవుతుందా తమిళనాడు పార్టీ కేలంలో కొంచెం ఖాళీ ఊరిలా పని కాటంగా నల్ల ఎడంగా ఎల్ల కాలి ఉండగా వచ్చిండ్రంగా తమిళ పార్టీ వెక్క పట్టాల్సిన దుఃఖ పడతావు వెక్క పట్ట వంద వరకు పన్ను నాయకులు ఇంకా భయపడదు ఆల్రౌండర్ చాలా పూర మారుతాయి పూర నాకు భోజ్పూర్ కూడా వస్తుంది అర్థమవుతానేదా నేనున్నాను నేను కూడా ఈరోజు నేర్చుకోనికి వచ్చాను నేను కూడా ఏం చేయడానికి వచ్చాను నేను ఫస్ట్ చెప్పాను అప్డేట్ చేసుకోవాలి అవుదా రేంజ్ కూడా అయిపోయింది నెక్స్ట్ సార్ రోడ్స్ వేసుకుని లైన్ కట్టియాలి అవుతా లైన్ కట్టాలి అలా చెయ్యాలంటే బరాబర చేయాలి ఎస్ఆర్ అలా ఆల్దు పాల్దు కానీ నేను ఇక్కడ స్వర్గీయ శ్రీ సరిపడిన పాపయ్య కొడుకు నేను అర్థమవుతాను అయ్యా ఒక్కనే కానీ పులి పని చేస్తే నువ్వు బతుకురా 10 మందిని కాదురా 1 కోటి మందిని బతికించరా చెప్పి కమిట్మెంట్ తీసుకుందాం ఫస్ట్ రాజా చేద్దాం నేను ఉన్నాను మీ వెనకాల భరోసా పెట్టండి అందరూ ఈ తర్వాత మధ్య వస్తాను ఎందుకంటే మన గురించి ట్రైనింగ్ చాలా అవసరమా కదా ఎస్ ఆర్ నో అందరూ ఒకటే ఇరుముతో ఉందాం భయపడకండి అర్థమవుతుందా అండ్ అది ఇంతకంటే సమర్థం చేస్తాను ఎందుకంటే మనం ఈరోజు ప్రాంజులో పోతున్నాం ఎందులో పోతున్నాం ప్రాంజులలో అవుతాం అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటాం ఆ చిన్న మిస్టేక్స్ కావద్దు అనుకుంటే మనం ప్లాన్ చూడాలి రెడీనా అందరు మరి సౌండ్ వస్తలేదు మీకు అందరికి సైడ్ కార్ నుంచి బాధపడకండి తొందరగా డైమండ్ అవుతారు మీరు అందరూ డైమండ్ అవుతారు బాధపడచ్చు ఓకేనా చలో రెడీ అయితే నేనేం చేస్తాను అందరూ గ్రేట్ మెంటర్ ఇన్వైట్ చేద్దాం రెడీనా మరి ఒకసారి లేచి నిల్చో